హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మాస్టర్ మంజు బిజివేముల. ఈరోజు నేను వంకాయ టమోటా పచ్చడి రైస్లోకి మంచి టేస్టీగా ఉండాలంటే ఎలా తయారు చేసుకోవచ్చో చూపిస్తాను. వేడి వేడి అన్నంలో ఈ పచ్చడి వేసుకొని కొద్దిగా నెయ్యి వేసుకొని తింటే పచ్చడితోనే అన్నం మొత్తం తినేస్తారండి, అంత బాగుంటుంది. మరి లేట్ చేయకుండా ఈ పచ్చడి తయారీ విధానాన్ని చూపిస్తాను, చూసేయండి. ఫస్ట్ స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో మనం 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని అందులో కొన్ని మెంతులు, ఎక్కువ మెంతులు వేసుకోకూడదండి, చేదొస్తుంది. 1 స్పూన్ ధనియాలు, కొద్దిగా ఆవాలు, కొద్దిగా మినపప్పు వేసుకొని వీటిని దోరగా వేయించుకోవాలి. ఇవన్నీ లైట్గా వేగాక అందులో కారానికి తగినన్ని ఎండుమిర్చిని తీసుకొని వేయించుకోవాలి. నేనైతే ఒక 10 దాకా ఎండుమిర్చిని తీసుకున్నానండి. చూడండి, ఇవన్నీ వేగాక వీటన్నిటిని ఒక ప్లేట్లో తీసుకొని చల్లారబెట్టుకోవాలి. నూనెని వంచుకోకుండా ఎండుమిర్చి వాటిని మాత్రమే పక్కకు తీసుకోవాలి. మళ్ళీ ఆయిల్ వేసుకోకుండా అదే ఆయిల్లో ముందుగా కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలు, 2 టమోటాలను ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. అందులోనే కొద్దిగా ఉప్పు, కొద్దిగా పసుపు వేసి కలుపుకొని మూత పెట్టుకొని వీటిని ఉడికించుకోవాలి. వాటర్ కొన్ని కూడా వేసుకోకూడదు. అదే ఆయిల్లో ఈ వంకాయ టమోటా ముక్కలను వేయించుకోవాలి. ఈ ముక్కలు కొద్దిగా ఉడికాక అందులో కొద్దిగా చింతపండును వేసి మరోసారి కలుపుకొని మూత పెట్టి మరో 5 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. చూడండి, 5 మినిట్స్ తర్వాత వంకాయ ముక్కలు అనేవి బాగా మగ్గాయి. చూడండి, ఇలా స్పూన్తో ఇలా అంటే వంకాయ బాగా స్మూత్గా అయిపోతుంది. ఇప్పుడు వీటిని చల్లారబెట్టుకొని మిక్సీ వేసుకోవాలి. ఈ వంకాయ ముక్కలు చల్లారేలోపు మనం ముందుగా వేయించి పెట్టుకున్న ఎండుమిర్చి, ధనియాలు వాటిని ఒక మిక్సీ జార్లో తీసుకొని ఇలా గ్రైండ్ చేసుకోవాలి. అందులోనే నేను కొద్దిగా ఉప్పు వేసుకుంటున్నాను. ఆల్రెడీ వంకాయలో ఉప్పు వేసుకున్నాం కాబట్టి కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది. అందులో ఉడికించిన టమోటా ముక్కలను వేసుకొని ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి. టమోటా ముక్కలు మాత్రం ముందు వేసుకోవడం వల్ల కొంచెం స్మూతీగా వస్తుంది. తర్వాత వంకాయ ముక్కలు వేసుకొని 2 పల్స్ తిప్పుకుంటే సరిపోతుంది. ఈ చట్నీలో నేను ఒక ఆనియన్ తీసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని కలుపుకోవాలి. ఇలా పచ్చి ఆనియన్ ముక్కలు వేయడం వల్ల చట్నీ చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఈ చట్నీకి పోపును ప్రిపేర్ చేసుకుందాం. పోపు కోసం స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక కొద్దిగా శనగపప్పు, ఆవాలు, జీలకర్ర వేసి వేగాక అందులో ఎండుమిర్చి, కొన్ని వెల్లుల్లి రెబ్బలు వేసుకొని ఈ తిరగమాత బాగా వేగాక చట్నీలోకి వేసుకొని బాగా కలుపుకొని వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఈ చట్నీని ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.